నమస్తే. నేను మీ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్ని మాట్లాడుతున్నాను. యాక్చువల్‌గా ఈరోజు న్యూస్ ఆల్మోస్ట్ నేను కౌన్సిలింగ్స్ జరుగుతున్నప్పుడు మధ్యాహ్నం నేను మధ్యలో అసలు జనరల్‌గానే ఖాళీ ఉండదు నాకు. బట్ అప్‌డేట్ ఉండాలి కాబట్టి నేను చూసినప్పుడు చాలా బాధాకరమైనటువంటి న్యూస్ ఒకటి ట్విట్టర్‌లోను లేదా లింక్డ్ఇన్స్‌లోను సర్క్యులేట్ అవ్వడం. మా ఫ్రెండ్స్ కొంతమంది నాకు ఆ న్యూస్ పంపించడం, దీని మీద ఒకసారి నువ్వు స్పందించాలని చెప్పి నాకు చెప్పడం జరిగింది. ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఒరాకిల్ కంపెనీ అందరికీ తెలిసిందేనండి. ఒరాకిల్ కంపెనీలో ఆల్మోస్ట్ ఒక 1.6 ల్యాక్ ఎంప్లాయీస్ ఉంటారు మనకి. ఈ ఒరాకిల్ కంపెనీస్ అనేది ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ బేసికల్‌గా. ఆఫ్‌కోర్స్ లే ఆఫ్స్ ఇంతకుముందు ఎన్నో కంపెనీలు జరిగినాయి కానీ సర్వీస్ దాంట్లో లే ఆఫ్స్ ఈజ్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఐడియాలజీ. ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ అండి ఇది బేసికల్‌గా. ఈ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో మీకు ఆల్మోస్ట్ 1.6 ల్యాక్ ఎంప్లాయీస్ ఉంటారండి. 1.6లో మీకు ఒక అమెరికాలో 70,000 మంది ఉంటారు. ఇవి ఏషియా పసిఫిక్ ఇంక్లూడింగ్ ఇండియా అంతా ఒక 60,000-65,000 ఉంటారు. యూరోప్ కానీ, మిడిల్ ఈస్ట్ కానీ ఈ కంట్రీస్ అన్ని కలిపి కూడా ఒక 25,000 ఉంటారండి. రఫ్‌గా వచ్చి ఒక 1.6. దీంట్లో 18% రఫ్‌గా 20% వరకు కూడా ఆల్మోస్ట్ వర్క్ ఫోర్స్‌ని వాళ్ళు ఇంచుమించుగా 30,000 మంది ఎంప్లాయీస్‌ని ఒక్క మెయిల్‌తోనో లేకపోతేనేమో ఓవర్ నైట్‌లోనో మార్చ్ 31 అనుకోండి లేకపోతే ఏప్రిల్ 1 అనుకోండి ఈ రోజు మెయిల్స్ పంపించి అంటే అమెరికా లేకపోతే ఇండియన్ ప్రకారం ఇండియాలోనే 12,000 మందికి జాబ్స్ అనేవి సింపుల్ ఒక్క మెయిల్‌తో జాబ్ పోయిందని చెప్పారు. అసలు ఎక్కడికి వెళ్తున్నాం మనం? అసలు ఏంటి చాలా ఇప్పుడు రీసెంట్‌గా కూడా బ్లాక్ కంపెనీ ఒకటి ఆ కంపెనీలో 40% ఎంప్లాయీస్‌ని తీశారు. అంటే 10,000 మంది ఎంప్లాయీస్ ఉంటే 4,000 మందిని తీశారు. చాలా ఘోరంగా అంతకుముందు కూడా 2026 స్టార్టింగ్‌లోనే మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఆల్మోస్ట్ మీకు 1,50,000 మందిని తీసేయడం జరిగింది. భారతదేశంలోనే 50,000 మంది వరకు కూడా లే ఆఫ్‌లు జరిగినాయి. లాస్ట్ ఇయర్ కంటే ఎక్కువ లే ఆఫ్‌లు జరుగుతున్నాయి. 2024లో కూడా చెప్పాను 25 ఎక్కువ ఉంటాయని చెప్పాను. 25 కంటే 26 ఇంకా ఎక్కువ ఉంటాయని చెప్పాను. 26 కంటే 27 ఇంకా ఎక్కువ ఉంటదని చెప్తున్నాను నేను. 28 కూడా ఇంకా చాలా ఎక్కువగానే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇదంతా కూడా ఒక రకమైన ట్రాన్సిషన్ స్టేజ్‌లో, ట్రాన్స్‌ఫర్మేషన్ స్టేజ్‌లో అంటే షిఫ్టింగ్ ఐటీ ఇండస్ట్రీ కనుమరుగైపోయి ఏఐ ఇండస్ట్రీ వైపు వెళుతున్నామా అని అడిగితే ప్రాబబ్లీ యెస్. సో, ఇలాంటి ఈ ట్రాన్స్‌ఫర్మేషను అనేదంటే మనుషుల్ని హ్యూమన్స్‌ని మిషన్స్ రీప్లేస్ చేస్తున్నాయంటే ప్రాబబ్లీ దీనికి యెస్ అని ఆన్సర్ చెప్పక తప్పడం లేదు. ఈ ఒరాకిల్ వాళ్ళు ఎవడో అంటే జనరల్‌గా ఇలాంటి ఇబ్బందుల్లో గమ్మున ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పరు. ఏదో లాభాలు వస్తున్నాయి, హ్యాపీ న్యూస్ వస్తే చెప్తారు లేదా ఇలాంటివి చెప్పరు కానీ బట్ ఓవరాల్‌గా మీరు కంపెనీ సైజ్ చూసుకున్నట్లయితే సరే ప్రాఫిట్‌లో ఉందా, లాస్‌లో ఉందా అని నేను స్టడీ చేశాను ఆ బ్యాలెన్స్ షీట్‌ని. చూసినట్లయితే 2024లో 10.4, 10.5 బిలియన్ మీకు ప్రాఫిట్ వస్తే ఆల్మోస్ట్ 2025లో ఆల్మోస్ట్ మీకు 20% వరకు పెరిగి 12.4 బిలియన్ వచ్చింది. అంటే ఆ గ్రోత్ అనేది ఏదైతే ఉంటుందో రెవెన్యూ గ్రోత్ కాకుండా ప్రాఫిట్ గ్రోత్ కూడా ఆల్మోస్ట్ 13 బిలియన్ వరకు కూడా ప్రాఫిట్ ఉంది మనకి. రెవెన్యూ చూస్తే 57 బిలియన్ ఉంది లాస్ట్ ఇయర్ చూసినట్లయితే. మార్కెట్ క్యాప్ 400 బిలియన్ వరకు ఉంది. ఆల్మోస్ట్ మీకు చాలా స్టెబిలైజ్డ్, చాలా ప్రాఫిటబుల్‌గా రన్ అవుతున్నటువంటి కంపెనీ కింద మీరు దాన్ని చూడాలి. ఇట్స్ నాట్ దట్ ఇది లాస్ వచ్చి తీయడం అన్న పాయింట్ చాలామంది తెలియగలనుకుంటారు. లాస్ అయితే కాదు. ఇది కంప్లీట్‌గా వాళ్ళ రీస్ట్రక్చరింగ్ అంటే హ్యూమన్ ఇంటర్వెన్షన్ అనేది తగ్గాలి, మినిమల్ చేయాలి, లాభాలు పెంచుకోవాలి అన్న ఉద్దేశంతో ఉన్నారు. లాభాలు ఎందుకు పెంచుకోవాలిరా బాబు అని అడిగితే వాళ్ళు చెప్పినటువంటి చాలామంది హెచ్ఆర్స్ కానీ మిగతా పెద్ద పెద్ద గొప్పోళ్ళు వాళ్ళందరూ ఒరాకిల్‌లో పనిచేసి వాళ్ళు చెప్పినటువంటి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూస్‌లో కానీ న్యూస్ కానీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆల్మోస్ట్ మీకు 156, 157 బిలియన్ యూఎస్ డాలర్స్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ డేటా సెంటర్స్ పెట్టాలని చెప్పి సిద్ధపడ్డారు. మొత్తం ఫ్యూచర్ అంతా డేటా సెంటర్సే కాబట్టి దానికి ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ లే ఆఫ్‌ల ద్వారా ఈ రోజు తీసినటువంటి లే ఆఫ్‌ల ద్వారా 8-10 బిలియన్ మనీ వరకు కూడా సేవ్ చేయాలని ఒక టార్గెట్ పెట్టుకుని తీసేయడం జరిగింది. ఎందుకంటే లోలో ట్రెడిషనల్‌గా చేసే జాబ్స్ ఏవైతే ఉన్నాయో సేల్స్ టీమ్స్ కానివ్వండి, సపోర్ట్ స్టాఫ్స్ కానీ, మిడిల్ మేనేజ్మెంట్ లెవెల్‌లో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో మొత్తం లేసిపోయినాయి. సో, ఆల్మోస్ట్ ఇది 1977లో ఇప్పుడు పెట్టినట్టు కంపెనీ అండి. సార్ ఓల్డ్ కంపెనీ ఏదైనా కొత్త కంపెనీ కూడా కాదు. అంటే ఏఐ క్లౌడ్ మార్కెట్‌ని క్యాచప్ చేసుకోవాలి. ఏఐ ఇంజినీరింగ్‌లోకి వెళ్ళాలి, క్లౌడ్ ఆర్కిటెక్చర్‌లోకి వెళ్ళాలి, డేటా సెంటర్ ఆపరేషన్‌లోకి వెళ్ళాలి. ఈ ఈ యొక్క అడ్వాన్స్డ్ మోడల్స్‌ని ట్రైన్ చేయాలి అనుకున్నట్లయితే ఏఐ మోడల్స్‌ని ఈ ఎన్‌విడియా వాడి దగ్గర హై ఎండ్ చిప్స్ కొనుక్కుని వాటిని ట్రైన్ చేయాలి కాబట్టి ఇన్వెస్ట్‌మెంట్ కావాలి. హై పెర్ఫార్మెన్స్ చిప్స్ కావాలి, డేటా సెంటర్స్ కావాలి. ఈ లార్జ్ స్కేల్ ఏఐ మోడల్స్‌ని రన్ చేయాలి. ఇలాంటివన్నీ కూడా ప్లాన్ చేసుకొని దీనికి అమౌంట్ కావాలి కాబట్టి ఒక 150, 150, 60 బిలియన్ టార్గెట్ పెట్టుకుని దానికి ఈ పర్టికులర్ టైంలో ఇంత తీయాలని చెప్పి తీశారు. సో, దీనికి తీయడానికి ఆఫ్‌కోర్స్ ఎంప్లాయీస్‌ని తీయడానికి ఎమోషన్స్, సెంటిమెంట్స్ ఉండవు. ఒకతను లింక్డ్ఇన్‌లో పోస్ట్ చేసింది ఏంటి అంటే, మా 20 ఏళ్ల నుంచి పనిచేస్తున్నవాడికి కూడా కనీసం మాట కూడా చెప్పలేదు. 10 ఏళ్ల నుంచి పనిచేస్తున్నవాడు కూడా మాట కూడా చెప్పకుండా మెయిల్ పెట్టారు ఈరోజు అని చెప్పేసి 31 నైట్ ఇది ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ రోజుని ఇది చాలా బ్యాడ్ న్యూస్ అండి. ఒక్క భారతదేశంలోనే 12,000 మంది వరకు కూడా తీసేయడం జరిగింది. అసలు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు ఏంటి అని తెలియట్లేదండి. అసలు అంత అయోమయం కింద ఉంది. అసలు పరిస్థితి ఏంటో కూడా తెలిసే పరిస్థితిలో లేదు. అంటే ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే ప్రాఫిట్స్ ఉన్నప్పటికీ కూడా ఈ బల్క్ లే ఆఫ్స్ ఏదైతే ఉంటుందో ఈవెన్ లాస్ట్ ఇయర్ కూడా ఒరాకిల్ ఇంతకుముందు కూడా 12,000 ఫోర్స్‌ని తీశారు. ఆల్మోస్ట్ 20% ఆఫ్ ది వర్క్ ఫోర్స్‌ని తీయడం అనేది చాలా పెద్ద విషయం. బట్ కాకపోతే ఏంటంటే వాళ్ళ పర్స్పెక్టివ్‌లో ఇన్వెస్ట్మెంట్స్ పెడుతున్నాము. మొత్తం అంతా కూడా మేము మారుతున్నాము. ట్రెడిషనల్‌గా ఉన్నటువంటి ఓల్డ్ టైప్ ఆఫ్ ఏ జాబ్స్ ఉన్నాయి. మొత్తం మాకు అవసరం లేదు. మొత్తం వేసుకోండిరా బాబు మీరు. కొత్తగా ఉన్నటువంటిది ఏదైతే ఉంటుందో మీరు అప్డేట్ అవ్వడానికి నార్మల్‌గా పాపం 10 ఏళ్ళు, 5 ఏళ్ళు ఏదో సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ రోలో లేకపోతే మామూలుగా ఏదో అటువంటి సేల్స్ టీమో లేకపోతే ఏదో ట్రెడిషనల్‌గా ఉన్న జాబ్స్ నార్మల్ ఎస్‌డీ రోల్సో లేకపోతే సపోర్టింగో లేకపోతే ఏదో
పైపైన చేసి ఏదైనా కరపత్రం లాంటి మేనేజ్మెంట్ రోల్స్ వచ్చేసి వ్యక్తులకు అప్డేట్ అవ్వడం అంటే మీరు అనుకున్నంత ఈజీ కాదు. మీ ఇంట్లో ఆ బ్రదర్స్, ఫాదర్స్ ఉంటారు. మేబీ అంత ఈజీ కాదండి. 40 ఇయర్స్, 45 ఇయర్స్ వచ్చిన తర్వాత, ఈవెన్ 35 ఇయర్స్ వచ్చిన తర్వాత దానికి ఐక్యూ, దానికి సంబంధించినటువంటి లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ఉండాలి. సో అందరూ అప్డేట్ అవ్వలేరండి. ఇప్పుడు ఎవడో మంచి మంచి ఐఐటీలోనే మంచి మంచి ప్రీమియర్ కాలేజీలో చదువుకుని వాడికి మ్యాథమెటికల్గా బాగా స్కిల్ ఉండి మోడలింగ్ బాగా ఐక్యూ లెవెల్ ఎక్కువ ఉందనుకోండి, మేబీ తొందరగా షిఫ్ట్ అయ్యేదని నేర్చుకోవడానికి చాలామంది మా దగ్గర చూడండి హెచ్ ఫండ్స్లోను, ఫైనాన్స్ ఇండస్ట్రీలోని ఎస్డీ రోల్స్ పనిచేసిన అందరూ కూడా మానేసి ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ దాంట్లో స్టార్టప్లో కానీ, లేకపోతే క్యూఐ స్టార్టప్ క్యూపై ఏఐ అని ఉంటుందండి, దానికి ఇలాంటి వాటికి వెళ్ళి వాళ్ళు ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ అవ్వగలుగుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఐక్యూ లెవెల్స్ ఎక్కువ ఉంటే కొంచెం ఇంటెలిజెన్స్ కాబట్టి. నార్మల్గా ఉన్నటువంటి పీపుల్ ఒక పర్టికులర్ కోర్స్ నేర్చుకునేది అమీర్పేట బ్యాచ్ టైపు, ఈవెన్ కాలేజీలో కూడా పాపం ఒక పర్టికులర్ దాంట్లో నేర్చుకుని దాని మీద వర్క్ చేస్తారు 4 ఇయర్స్ 5 ఇయర్స్. వీళ్ళందరికీ థ్రెట్ వచ్చిందండి. అలా కాకుండా ఫాస్ట్గా అప్డేట్ అవ్వాలి అంటారు కానీ అప్డేట్ అందరికీ అవ్వలేరండి. దానికి ఇప్పుడు కంప్యూటర్ సైన్స్లో ఒక సాఫ్ట్వేర్ ఎస్డీ రోల్ చేస్తున్నారండి. ఎస్డీ రోల్ అంటే ఓన్లీ మీకు కావాల్సిన డేటా స్ట్రక్చర్స్, ఆల్గరిథమ్స్, ఏదో ప్రోగ్రామింగ్ ఇంకోటి నేర్చుకుని మీరు జాబ్ చేస్తున్నారు. కానీ మీకు ఆర్కిటెక్చర్ లేదా నెట్వర్క్స్ లేదా ఇంకొక అదర్ హార్డ్వేర్ రిలేటెడ్, అదర్ సాఫ్ట్వేర్ రిలేటెడ్, అడ్వాన్స్డ్ టెక్నాలజీ సంబంధించిన నాలెడ్జ్ అప్డేట్ అంత స్కిల్ మీకు ఉండకపోవచ్చు. ఎందుకంటే ఫండమెంటల్గా వీక్గా ఉన్నటువంటి పీపుల్కి ఇబ్బంది ఎక్కువగా జరుగుతుంది. ఒకే టైప్ ఆఫ్ వర్క్ చేసినటువంటి రోల్స్ కానీ ట్రెడిషనల్ రోల్స్ పోయి డీప్ సైన్స్, డీప్ టెక్, ఈ పదాలు దయచేసి గుర్తుపెట్టుకోండి అమ్మా. ఈ డీప్ స్కిల్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళకు ఉంటుంది. ఆ డీప్ స్కిల్సే జనరల్గా ఇప్పుడు ఉన్నటువంటి డేటా సెంటర్స్ మీద ఇన్వెస్ట్మెంట్ పెడతారు. తర్వాత అందులో వర్క్ చేసి వాళ్ళు అనుకోండి, ఇదంతా కూడా అంటే కొంత ఇన్ఫ్రా మీద, క్యాపిటల్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ముందుకు వచ్చారు వీళ్ళు. సో ఇది అసలు ఏం జరుగుతుందిరా బాబు మార్కెట్లో? ఐటీ ఇండస్ట్రీ మొత్తం కనుమరుగైపోయి చూడండి ఇప్పుడు ఇంటర్నెట్ పోయి ఏదో ఒకటి పోయి ఇంకోటి వస్తుంది కదా. సో ప్రాబబ్లీ ఏ ఇండస్ట్రీ వైపు వెళ్తుందా అంటే మేబీ వెళ్తుందని చెప్పుకోవచ్చు. సరే ఏఐ అనేది బబుల, ఈ ప్రొడక్ట్స్ రావడానికి టైం పడుతుందని కొంతమంది వాదించవచ్చు. ఎస్ ప్రాబబ్లీ మీరు అనుకున్నంత హైప్ ఉండకపోవచ్చు, అది బబులే, మేబీ 4-5 ఇయర్స్ పట్టొచ్చు. బట్ స్టిల్ ప్రాక్టికల్గా ఇప్పుడున్నటువంటి మోడల్స్ ఏవైతే వస్తున్నాయో వర్క్ ఫోర్స్ని తగ్గిస్తుంది అనడానికి ఎంతకంటే నిదర్శనం కాదు 30,000 మంది. సరే మరి అసలు కంపెనీస్లో జాబులు తీసుకోవట్లేదురా బాబు అంటే చాలామంది ఇప్పుడు ఐఐటీస్లో ప్లేస్మెంట్లు బాగా అయ్యాయి. 2020లో ప్లేస్మెంట్లు 2025 కంటే బాగున్నాయి నేనే చెప్పా. అంటే డీప్ స్కిల్స్, డీప్ సైంటిఫిక్, డీప్ మ్యాథమెటికల్, మోడలింగ్, స్టాటిస్టిక్స్, ఈ టైప్ ఆఫ్ డీప్ స్కిల్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి చాలా హైపే ఇచ్చి తీసుకుని ప్రొడక్ట్ కంపెనీల్లో కూడా తీసుకుంటున్నారు. బట్ ఆ ప్రొడక్ట్ కంపెనీల్లోనే టీసీసీ జాబులు కూడా సేమ్ ఎస్డీ రోల్స్, ఏఏ రోల్స్, ఎంఎల్ రోల్స్ కూడా ఉన్నాయి. ఈ తినలేని జాతికి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయడం అమ్మా. ఈవెన్ ఏఏ రోల్స్, ఎంఎల్ రోల్స్ చేసి వాళ్ళు కూడా తీసేస్తున్నారు. ఎందుకని? అది బాటమ్ లెవెల్ ఆఫ్ ఏఏ సపోర్టింగ్ లేకపోతే ఎంఎల్ రోల్స్ ఏవైతే ఉంటాయో, అసిస్టెంట్ అన్న పదాలకున్న ఈ టైప్ ఆఫ్ రోల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా పోయినాయి. ఇప్పుడు వరాకల్లో మీరు తీసుకున్నట్టు వాడు ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పలేదు కానీ బట్ కొన్ని వీడియోస్ రిలీజ్ చేశాడు. ఆ వీడియోస్ రిలీజ్లో చాలా క్లియర్గా చెప్తున్నాడు, సరే మాకు వేరే ఆప్షన్ లేదు, మేము ఆటోమేటిక్గా మేము రీస్ట్రక్చర్ చేయకపోతే మా పరిస్థితి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. మా ప్రాజెక్ట్ ప్లానింగ్ కానివ్వండి, లేకపోతే ఇది ఏదైతే ఉంటుందో ఇదంతా కూడా ఆటోమేటిక్గా మేము ఆ ప్లానింగ్ని మార్చుకుని మా యొక్క ఇదంతా చేసి మొత్తం క్లౌడ్ మార్కెట్ ఏదైతే ఉంటుందో దాన్ని క్యాచ్అప్ చేయాలి, మేము ఇన్వెస్ట్మెంట్స్ పెట్టి తీరాలి, లేకపోతే ఈ ప్రోడక్ట్ కంపెనీ మాకు అసలు నిలబడదు అని చెప్తున్నారు వాళ్ళు. సో అంటే హ్యూమన్ ఇంటర్వెన్షన్ తగ్గిస్తూ టెక్నాలజీని మారుస్తున్నారంటే మనుషులను తీసే మిషన్లు పెడుతున్నారన్నమాట వాస్తవం అని అడిగితే మొత్తం 100% పెట్టడం ఇంపాసిబుల్ టాస్క్, అది అందరికీ తెలిసిందే. ప్రాబబుల్లీ అది 50%, 30%, 20%, ఇది పర్సెంటేజ్ పెరుగుతూ వెళ్తుందా అని అడిగితే చెప్పలేము. సరే ఇది కంప్యూటర్ సైన్స్కి సంబంధించినటువంటి ఏరియా కాదు, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు, సపరేట్గా నేను వీడియో చేస్తాను. మెకానికల్ చదివితే జాబులు వస్తాయని కాదు, మళ్ళీ అలాగే అట్లా అనొద్దు. ఓవరాల్గా టెక్నాలజీ అనేది అన్ని సెక్టర్లో ఉంది. ఇప్పుడు తీసినట్టు ఒరాకల్ అన్నది ఏదైతే ఉంటుందో అది ప్రొడక్ట్ బేస్డ్ ఏదైతే ఉంటుందో ఆ ప్రొడక్ట్ వేరే ఇండస్ట్రీస్ కూడా చేస్తారు. ఇట్స్ నాట్ దట్ అది అగ్రికల్చర్ సేఫ్ ఉంటుందా, మెకానికల్ సేఫ్ ఉంటుందా, ఎలక్ట్రికల్ సేఫ్ ఉంటుందా కాదండి. నాలెడ్జ్ డెప్త్, రీసెర్చ్ మైండ్ సెట్, మోడలింగ్, ఈ డీప్ స్కిల్స్ ఎవరికైతే ఉంటారో వాడు ఏ ఇండస్ట్రీకి వెళ్ళినా పర్లా. అది రోబోటిక్సా, లేదా క్వాంటమ్మా, లేదా డేటా సెంటర్సా, లేదా ఎనర్జీయా, లేదా స్పేసా, లెట్ ఇట్ బి ఎనీథింగ్ అండి. అది బ్యాంకింగ్ ఇండస్ట్రీయా, క్వాంట్ ఏయా, క్వాంట్ ఫైనాన్సా, ఇట్లాంటి డీప్ స్కిల్స్ ఉన్నవాటి వాళ్ళకేమో ఎందుకంటే ఏ మోడల్స్ తయారు చేయాలన్నా, మోడల్స్ రన్ చేయాలన్నా, వీటిని టెస్ట్ చేయాలన్నా, వీటిని ప్రిడిక్ట్ చేయాలన్నా, వీటిని ట్రైన్ చేసి మనం అప్లై చేయాలన్నా, ఇదంతా కూడా కస్టమైజ్ చేయాలన్నా ఇదంతా కూడా మనుషులే కావాలి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. బట్ ఒక మనిషి ఒక మోడల్ని తీసుకుని ట్రైన్ చేసి ఈ కింద ఉన్న ఎంప్లాయీస్ని లెగ్గొట్టేస్తున్నాడు. లెగ్గొట్టిది ఎవడో మరి ఆడే, ఆ టెక్కోడే. వాడేం చేస్తున్నాడు, టెక్నాలజీని అడాప్ట్ చేసుకుని వీడికి కావాల్సినట్టుగా సేమ్ ఎవడో అమ్మిన ఒక దాన్ని పట్టుకుని చేయడానికి కుదరదు. మళ్ళీ ఆ మోడల్ని కస్టమైజ్ చేసి ట్రైన్ చేసి యాక్టివిటీస్ చేసేటట్టుగా చేస్తున్నారు. అంటే ఇంకా మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నానండి. మనిషికి ఉన్న పవరే బాడీ, ఫిజిక్, మజిల్ పవర్ అంటారు దాన్ని. ఇంకోటి మెంటల్ పవర్, M² అనమాట. మనిషికి ఉన్న పవర్ M² అంటారు. మజిల్ పవర్ అండ్ మెంటల్ పవర్. ఈ మెంటల్ పవర్ అంటే ఇంటెలిజెన్స్ ఏదైతే ఉంటుందో ఇంటెలిజెన్స్నేమో ఈ టెక్నాలజీ పట్టుకుపోతుంది. ఈ మజిల్ పవర్నేమో రోబోస్ వస్తున్నాయి. మనిషితో పని ఏంట్రా అని నేను అనలే. గూగుల్,
సత్యం నాదెళ్ల దగ్గర నుంచి, మైక్రోసాఫ్ట్ దగ్గర నుంచి, గూగుల్ సీఈఓ దగ్గర నుంచి, రీసెంట్గా ఉన్నటువంటి జనసంఖ్య ఎవడైతే మనకి సీఈఓ ఎన్విడియా ఉన్నాడో అతను కానీ, లేదా టెస్లా ఎలాన్ మస్క్ కానీ, ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తులు చెప్పేది ఏంటి అంటే 30% అది వర్క్స్ ఆల్రెడీ మనుషులు చేయట్లేదురా మాకు ఎస్డీ రోల్స్ ప్రోగ్రామింగ్ అని చెప్పి పబ్లిక్గా సత్యం నాదెళ్ల చెప్పాడు కంపెనీ గురించి. సో ఇలాగా జరుగుతున్నాయి. అందువల్ల ఏంటంటే దీనికి మార్గం నేనేం చెప్పలేనండి. ఇప్పుడు నేను ఏదన్నా చెప్దామని ట్రై చేస్తే ఇప్పుడు మళ్ళీ డిస్కరేజ్ చేస్తున్నారంటారు. డిస్కరేజ్ కాదండి. ఈరోజు 12,000 మందిని తీసేశారు ఇండియాలో, భారతదేశంలో. ఇంకా డిస్కరేజ్మెంట్ ఏంటి? తీసుకున్న వాళ్ళేమో తక్కువ మందిని తీసుకుంటున్నారు, తీసుకున్న బెంచ్ల మీద పెడుతున్నారు. ఏంటో అర్థం కావట్లా. ఇప్పుడు మాకు కూడా కొంత కన్ఫ్యూజన్ ఉంటుందండి. అసలు ఏం జరుగుతుందో బాబు మార్కెట్లో అన్నది అసలు అర్థం కావట్లా. కాకపోతే కొంచెం ఇన్సైడ్ ఆ స్టోరీస్ చదివినప్పుడు కానీ, ఆ అనాలిసిస్ చేసినప్పుడు కానీ నాకు అర్థమైనటువంటి విధానం ఏంటి అంటే, బాగా అడాప్ట్ అయినోడు, బాగా అప్డేట్ అయినోడు బతుకుతాడని అందరూ అంటారు. కానీ అప్డేట్ అందరూ అవ్వలేరు. ఇప్పుడు ఏదో మీరు మల్లారెడ్డిలోనో లేదా కేఎల్యూలోనో గీతంలోనో చదివి ఏదో 4 కోర్సులు నేర్చుకుని ఏ కాగ్రిజెంట్లోనో టీసీఎస్లోనో అంతే కదండి. పిరమిడ్ సిస్టమ్ అండి ఐటీ ఇండస్ట్రీ. పిరమిడ్ అంటే చిన్న కింద 2 లక్షల ప్యాకేజోడు, 4 లక్షల ప్యాకేజోడు, 8 లక్షల ప్యాకేజోడు, 10 లక్షల ప్యాకేజోడు, 15 లక్షలోడు, 20 లక్షలోడు, 50 లక్షలోడు, ₹1,00,00,000 ఇలా పిరమిడ్ ఉంటుంది. ఈ కింద ఉన్న లెవెల్ ఏదైతే ఉంటుందో ఈ పైన ఉన్నవాడు నేర్చుకుని కింద ఉన్నవాడు లేపేస్తున్నాడు. ఈ కింద ఎక్కువ ఉంటారండి జనరల్గా. అందుకనే ఎంట్రీ లెవెల్ జాబ్స్ అంటారండి. స్టార్టింగ్ జాబ్ వేరు, ఎంట్రీ లెవెల్ జాబ్ వేరు. ఇదో కన్ఫ్యూజన్ ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికి స్టార్టింగ్ 30 లక్షలు జీతం ఇచ్చారనుకోండి, ఆయన ఎంట్రీ లెవెల్ జాబ్ అనరండి. ఆ పిరమిడ్లో మధ్యలో వచ్చి కూర్చుంటాడు. వాడు కొంత సేఫ్గా ఉంటాడు. వాడికి ఐక్యూ లెవెల్ కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం అడాప్షన్ ఎక్కువ ఉంటుంది. వాడు మళ్ళీ మిడ్ లెవెల్కి వచ్చిన తర్వాత, మేనేజర్ లెవెల్ పొజిషన్కి వచ్చిన తర్వాత మళ్ళీ అడాప్ట్ అవ్వలేడు కదండి. మళ్ళీ కొత్తగా వచ్చి పిల్లలతో పోటీ పడాడు కదంటే 45 ఏళ్ళకి రిటైర్ అవ్వాలంటే 100% అయి తీరాలి. మీరు దానికి మెంటల్గా ప్రిపేర్ అవ్వండి. ఈఎంఐలు కట్టిన 60 సంవత్సరాలు ఈఎంఐలు కట్టి 60 సంవత్సరాలు బట్టి ఈఎంఐలు కట్టి సిస్టమ్ పోయింది. కరెక్ట్గా 22, 23కి జాబ్కి వెళ్తాడు. సరే పిహెచ్డీ అయినాడు 26, 27కి వెళ్తాడు, 45కి బయటకు వస్తాడు. బస్ ఈలోపే మీరు ఏమైనా సంపాదించుకోవడం దాచుకోవడం తప్ప హైటెక్ సిటీల్లో కార్లు వేసుకుని, మోటార్ సైకిల్ వేసుకుని, గర్ల్ ఫ్రెండ్స్ వేసుకుని, ఈఎంఐలు కట్టుకుని తిరిగి రోజులు పోయినాయి. చెప్పినా కూడా అది ఓకే, మళ్ళీ దాని వేరే రకంగా మీనింగ్ తీసుకోకండి. కానీ బట్ ఓవరాల్గా ఇక్కడ అర్థమైంది ఏంటంటే, ఇది లే ఆఫ్స్ అనేది అసలు ఓవర్ నైట్లో మెయిల్ వచ్చి జాబ్ పోవడం అనేది అసలు మన ఇమాజినేషన్ అంతండి. పాపం చాలామంది ఇళ్లలో వాళ్ళ తల్లిదండ్రులు కానీ, జాబ్ చేసే వాళ్ళు కానీ, బ్రదర్స్ కానీ, జాబ్ చేసే వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ. ఎందుకంటే అది నేను ప్రత్యేకంగా చూస్తాను. దయచేసి ఎవరైతే జాబ్ చేస్తారో, నేను మహా అయితే సలహా ఇవ్వగలనండి. 2 సలహాలు ఇస్తున్నానండి. ఒకటి, దయచేసి ఎవరైతే జాబులు చేస్తారో ₹1 కూడా మీరు వేస్ట్ చేయకుండా దయచేసి సేవ్ చేసుకోండి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, కొంతమంది రిచ్ ఫ్యామిలీస్ ఉంటారండి, వెనకాల ఆస్తులు ఉంటాయి. ఈ స్కామ్లు చేసిన పేరెంట్స్, లేకపోతే కరప్షన్ చేసిన పేరెంట్స్, లేకపోతేనేమో ఈ రియల్ ఎస్టేట్ చేసిన వాళ్ళు, లేకపోతే దొంగ పనులు చేసిన వాళ్ళు, ఈ తెలంగాణ వచ్చిన తర్వాత చాలామంది బాగుపడ్డ వాళ్ళు పిల్లలు ఉంటారు చూసారా, వాళ్ళ గురించి భయపడక్కల. వాళ్ళకి వెనకాల తాతల నాన్నల ఆస్తులు ఉన్నాయి చాలామందికి. ఏమీ భయపడక్కలేదు. వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. జాబ్ పోతే వాళ్ళకి ఏదో ఇంకో పని చేసుకుంటారు. అలా కాకుండా జీతంతోనే బతకాలి, ఈఎంఐలు కట్టుకోవాలనుకున్నటువంటి బ్యాచ్ ఎవరైతే ఉంటారో, మిడిల్ క్లాస్ కూడా లోయర్ మిడిల్ క్లాస్ ఎవరైతే ఉంటారో, వాళ్ళు మామూలుగా కొంచెం రిచ్గా ఉన్న వాళ్ళు పక్కన పెట్టేయండి. జనరల్గా అది పెద్ద ప్రాబ్లం లేదు. 10 ఎకరాలు ఉన్నప్పుడు రిచ్ ఈ రోజుల్లో. మిగతా వాళ్ళు దయచేసి ₹1 కూడా వేస్ట్ చేయకుండా, డబ్బులు ఈఎంఐలు వాటికి కమిట్ అవ్వకుండా మీరు మనీని మాత్రం దయచేసి సేవ్ చేసుకోండి. అది కూడా పట్టుకెళ్ళి ఆ స్థలాలు ఈ స్థలాల మీద పెడితే పెరుగుతాయి. అమ్మడం జరగట్లా. నేనే స్థలం అమ్ముదాం ట్రై చేస్తుంటే 3 ఏళ్ళు ఎవడ కొనివాళ్ళు లేడు. స్కూల్ పెడదాంలో డబ్బులు కావాలని ట్రై చేస్తుంటే, సరే ఆ స్టోరీ పక్కన పెట్టండి. వీరినంత వరకు ఏదో ఒకటి దాంట్లో ఏదో పెట్టుకుని ఏదో క్యాష్ కింద ఉంచుకొని చేయండి. ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు ప్యానిక్లోకి వెళ్ళకండి. ఎలా వెళ్ళాలని సపరేట్గా వీడియో చేశారండి. లే ఆఫ్ అయినప్పుడు ఎలా వెళ్ళాలని. దయచేసి ఎవరైనా వినకపోతే అది వినండి. చాలా క్లియర్గా సిస్టమేటిక్గా ఒక పావు గంట సేపు 20 నిమిషాలు చాలా డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అది పక్కన పెట్టండి. బట్ ఇది నేను ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి చెప్పే సలహా. చదువుకునే విద్యార్థులు చెప్పి టైర్ 2 కాలేజీ, టైర్ 3 కాదండి, టైర్ 2 కాలేజీ కూడా వెళ్ళదు అసలు. లేకపోతే ఒక ఏడాది 2 ఏళ్ళు కూర్చొని చదువుకుని టైర్ 1 కాలేజీకి వెళ్ళండి. అందరికీ టైర్ 1 కాలేజీలు రావన్నారనుకోండి, తెలివి ఉన్నవాడు ట్రై చేయమని చెప్తున్నారు. తెలివి లేనివాడు ఎలాగ రాదు కదా. ఆ టైర్ 3కో టైర్ 6కో పోండి, కేఎల్యూకో గీతంకో విజ్ఞానకో పోండి, అది ఎలాగ పోండి. దాన్ని ఎలాగ ఎవడే ఆపరేట్ దాన్ని. కానీ తెలివి ఉండి కష్టపడి రోజు 14 గంటలు కష్టపడి మనస్తత్వం ఉండి కొంచెం తెలివి ఉంది అన్నవాళ్ళు ట్రై చేయండి. లేదు డబ్బులు మంచి మార్కులు స్కాలర్షిప్లు తెచ్చుకుని ప్రపంచంలో ఐస్లాండ్ కాదు కదా, ఆఫ్రికా కాదు కదా, ఏ దేశమైనా వెళ్ళిపోండి. మంచి కాలేజ్ వస్తే చాలు. స్కిల్ రావాలి మీకు. నేను పంపను, నేను ముద్రాడుకుంటాను, నేను ఇక్కడ దగ్గర పెట్టుకుంటాను అన్న పేరెంట్స్కి ఎన్నిసార్లు తిట్టినా కూడా మారుతారని నేను అనుకోవట్లేదు. నేను వాళ్ళకి చెప్పట్లా, పిల్లలకి సరే ఎవరికి పక్కన పెట్టండి. అలా కాకుండా కొంతమందికి కొంచెం మామూలుగా ఏదైనా మార్కులు లేవు, అయినా మనకు మంచి కాలేజీ కావాలంటే డబ్బులు పెట్టుకుని పోవడమే. మంచి కాలేజీకి పెద్ద పెద్ద కాలేజీలు ఉంటాయి కదా, మంచి కాలేజీకి చాలామంది వెళ్తారు. ఇప్పుడు మేము కూడా 50 మందిని పంపిస్తున్నాం, చాలామంది వెళ్తారు. మళ్ళీ టైర్ 3 టైర్ 2కి వెళ్తే మళ్ళీ గోడ కొట్టిన బద్దలకి వెనక్కి వస్తావు నువ్వు. మంచి కాలేజీలు నెతుక్కుని వెళ్ళిన తర్వాత, ఎందుకంటే ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్. ఇప్పుడు జాబ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది తప్ప జాబ్ ఇవ్వడం లేదండి. ప్రొడక్ట్ కూడా
3 సమ్మర్లో 3 ఇంటర్న్‌షిప్‌లు చేయాలి. జాబ్ ఇంటర్న్‌షిప్ అయినా పర్లేదు, రీసెర్చ్ అయినా పర్లేదు. ఫైనల్లీ మొత్తం చాలా హై క్వాలిటీ ప్రాజెక్ట్ చేయాలి. IEEE జర్నల్స్ లాంటి వాటిలో ప్రాజెక్ట్ పబ్లిష్ చేయలేకుండా బీటెక్ థీసిస్ ప్రాజెక్ట్ ఉండాలి. చాట్ జీపీటీకెళ్ళి ఇప్పుడు ఈ టెక్ మహేంద్ర వాళ్ళు, ఈ మల్లారెడ్డి వాళ్ళు, ఈ మోహన్ బాబు కాలేజీ వాళ్ళు, ఈ ఎంసెట్ కాలేజీ వాళ్ళు, ఈ డీమ్డ్ కాలేజీ వాళ్ళు వచ్చి ఎవరో ప్రాజెక్ట్ ఎలా సబ్మిట్ చేశారని అడిగితే ఏమో సార్ చాట్ జీపీటీకెళ్ళి 300 పేజీలు కావాలంటే అది వస్తుంటే సంతకం పెట్టి తీసుకుంటున్నారు. ఎవరంటే పట్టించుకునేది? అది అమ్మేస్తున్నారు. అమీర్పేట వెళ్తే 4 ప్రాజెక్టులు అడిగితే ఇస్తున్నారు. అవి పట్టుకెళ్ళి గిట్ హబ్‌లో పెట్టుకుంటాం అంటున్నారు. ఇది మానేయండిరా బాబు, మీకు దండం పెడతాను. ఇది ఈ టైప్ ఆఫ్ ఫేక్ సిస్టమ్ నడవదు. అసలు ఆ రోజులు పోయినాయి. మీకు అర్థం కావట్లా. మీకు ఇంకా బుల్లెట్ దిగలా. ఏదో సినిమాలో చెప్పినట్టు ఒరేయ్ నువ్వు ఫ్యాట్‌గా ఉన్న బుల్లెట్ దిగిపోయిందిరా, నీకు ఆల్రెడీ తెలియట్లేదు, చచ్చిపోతావురా అన్నట్టుగా ఈ ఎఫెక్ట్ చాలా సివియర్‌గా పడుతుంది. ఇది చెప్తే ఎమోషనల్‌గా చెప్తున్నారు, భయపడుతున్నారు. భయపడడం ఏంటి, తీసేసారని చెప్తున్నాను కదా. ఎంత భయపడడం ఏంటి? ఇదే సంవత్సరంలో 2026లోనే ఇది 5వ వీడియో లే ఆఫ్‌లకు సంబంధించి. జాబులు తీసుకునే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. మరి ఇదే 2026లో ప్లేస్మెంట్స్ చాలా బెటర్‌గా ఉన్నాయంటే 2025 కంటే చాలా బెటర్‌గా ఉన్నాయి టాప్ ఐఐటీస్‌లో. కింద అయితే లేవు గానీ. 2 నేనే చెప్తున్నాను కదా. జీతాలు పెరిగినాయా టాప్ వరల్డ్ కంటే పెరిగినాయి నేనే చెప్తున్నాను కదా. 1 కోటి 2 కోట్ల జీతాలు వస్తున్నాయంటే వస్తున్నాయని నేనే చెప్తున్నాను కదా. యూఎస్లో కూడా పెద్ద పెద్ద కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అన్విడియా, ఓపెన్ అయ్యే, లేకపోతేనేమో యాపిల్ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్, ఈవెన్ గూగుల్ కానీ మెటా కానీ కంపెనీస్లో ఉన్నటువంటి తీసుకునే వాళ్ళు కూడా చాలామంది 2026లో కూడా చాలామంది జాబులు వచ్చినాయి కదా. అంటే ఈ డీప్ స్కిల్స్ లేకపోతేనేమో డీప్ అండర్స్టాండింగ్, మోడలింగ్ బాగా కష్టపడి కొంచెం తెలివి స్కిల్ అప్డేట్ అవ్వమంటే ఎవడ పడతాడు? రోడ్డు పక్కన కాలేజీలో చదివి ఏదో అమీర్పేటలో 4 కోర్సులు నేర్చుకుని జాబులు నేర్చుకున్నాడు. ఆడేంటి అప్డేట్ అయ్యింది? నాకు అర్థం కాదు. ఇదంతా స్క్రాప్, ఇదంతా ఏంటి అప్డేట్ అయ్యింది? ఇప్పుడు అసలు ఇది తీసేస్తున్న వాళ్ళు ప్రొఫైల్ చూస్తే భయం వేస్తుందండి. మీరు చూడండి, పోయి లింక్డ్ఇన్లో, ట్విట్టర్లో చాలా మంచి ప్రొఫైల్స్ ఉన్న పిల్లలండి. ఇవి కూడా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. మేబీ నేను ఇది బాధ కలుగుతూనే కొంచెం పిల్లలకి 8వ తరగతి, 9వ తరగతి, 11, 12 వాళ్ళకి సలహా ఇవ్వగలుగుతున్నానండి. నేను ఆల్రెడీ మీరు టైర్ 3లోనో లేకపోతే జాబులు జాయిన్ అయ్యే 4 లక్షలు 3 లక్షలు జాబులు జాయిన్ అయ్యే పరిస్థితి ఏంటి అని అడిగితే చెప్పలేను. అది దానికి నేనేం చేయలేను. బట్ ఇంకా వాళ్ళకున్న మార్గం ఏంటంటే కొంచెం డెప్త్ వచ్చి ఏదైనా కోర్సు 1 year 2 years లాంటి కొంచెం కోర్సులు అంటే నేర్చుకోండి కొంచెం వయసులో ఉన్నప్పుడే. జాబ్లో ఉన్నారు, రిలాక్స్డ్గా ఉన్నారు, 10 లక్షల ప్యాకేజ్ వస్తుంది, నాకేం తిరగలేదు అనుకున్న బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా కొంచెం మంచి మంచి కోర్సులు నేర్చుకోండి. అప్డేట్ అవ్వడం అంటే కోర్సు నేర్చుకోలేదు. 1 year లేదా ఆన్లైన్ ఎంటెక్లో, ఆన్లైన్ ఎంఎస్లో, లేకపోతే ఏదైనా కోర్సులో నేర్చుకుని కొంచెం డీప్గా సీరియస్గా కాపీలు కొట్టి చాట్ జీపీటీలోను వాటిలోను ఇట్లా కాపీలు కొట్టి మళ్ళీ అసైన్మెంట్లు సబ్మిట్ చేసి సర్టిఫికెట్లు, దొంగ బ్యాచ్లు, దొంగ కాపీలు, డబ్బులు ఇచ్చి పాస్ అవ్వడాలో, లేకపోతేనేమో ఈ ఆన్లైన్లో ఉన్నటువంటి చాట్ బోర్డ్స్ని వాడడాలు, ఇలాంటి పనులు మానేంటారు. కాలేజీలో మీకు దండం పెడతాను నేను. సొంతంగా ప్రాజెక్టులు చేయండి, ఓన్గా చేయండి, ప్రాజెక్టులు ఓన్గా చేయండి. బయట అడగడానికి సెల్ఫ్ ప్రాజెక్టులు చేయండి చెప్తున్నా కూడా దొంగ పనులే చేస్తున్నారు వీళ్ళు. ఈ దొంగ పనులు ఎందుకు చేస్తున్నారంటే కాలేజీలు దొంగ కాలేజీలు కాబట్టి. డబ్బులు ఇస్తే పాస్ చేసి దొంగ పనికి మాలిన కాలేజీలు ఏవైతే, చెత్త కాలేజీలు ఏవైతే ఉంటాయో, ఈ ఎంసెట్ కాలేజీలు, ఈ డీమ్డ్ బ్యాచ్ ఏదైతే ఉందో, ఈ కాలేజీలో దొంగ కాలేజీలు ఇవన్నీ. ఈ దొంగ కాలేజీలు అవడం వల్ల దొంగ పనులు చేస్తూ ఉంటారు. వీడేమంటున్నాడు, దొంగ పనులు నేను చేశాను కదా, దొంగ పని చేసినప్పుడు ఎక్కువ మార్కులు వేస్తున్నారు సార్, నేనేమో నిజాయితీ జీవితానికి రావట్లేదు కదా, నేను కూడా దొంగ పని చేయాలి కదా, వీడు చేస్తున్నాడు. అది కాకుండా దయచేసి హానెస్ట్గా, ఇంటిగ్రిటీగా అండర్ గ్రాడ్యుయేషన్లో జాయిన్ అయిన ఫస్ట్ రోజు నుంచి సిన్సియర్గా చదివి హానెస్ట్గా నేర్చుకోండి అని సలహా మాత్రం ఇవ్వగలను. ఈ సలహా ఇప్పుడు మొబైల్ ఎక్కువ చేతిలో మొబైల్ పెట్టుకుని గాలికి తిరిగి బ్యాచ్ ఎక్కువైపోతుంది కాబట్టి వాళ్ళు వింటారని నేను అనుకోవట్లేదు. తల్లిదండ్రులు దయచేసి అర్థం చేసుకుని పిల్లల్ని కొంచెం ప్రెజర్ చేసి వాళ్ళని అబ్జర్వ్ చేసుకుంటూ కాపీలు కొట్టకుండా టెక్స్ట్ బుక్లు చదవడం, కొంచెం డీప్గా అర్థం చేసుకుని ప్రాజెక్టులు చేయడాల మీద కొంచెం ఇంట్రెస్ట్ చూపించండి. ప్రతి సమ్మర్ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఇంటర్న్షిప్స్ చేయండి. కొత్త స్కిల్స్ నేర్చుకోండి అమ్మా దయచేసి. మీరు టైర్ 3 కాలేజీలో చదివినా కూడా నేర్చుకునే అవకాశాలు ఉంటాయి. దానికి కూడా చూడండి, నేనే ఈ సంవత్సరం ఎంత వద్దన్నా కూడా ఎవడో చూడకపోయినా 500 వ్యూస్ వచ్చినాయండి. నేను ఎన్యూఎస్ డ్యూక్ మెడికల్, ఎన్యూఎస్ అండ్ డ్యూక్ నేను వీడియో చేస్తే ఎంతో కష్టపడి ఆ ఇన్ఫర్మేషన్ అండి. ఇప్పుడు వరకు భారతదేశం మొత్తం మీద ఒక్క స్టూడెంట్ కూడా వెళ్ళలేదు, ఒక్క వీడియో లేదు దాని మీద. చెత్త వీడియోలు అంటే చూస్తారు చెత్త జనాలు. అందుకనే జనాలు బ్రెయిన్ ఉండదు, మీరు పనికిరారు అని చెప్తాను నేను. ఎంతో వాల్యుబుల్ ఇంటర్న్షిప్ వీడియోలు చేస్తే 1000 మంది కూడా చూడలేదండి, 500 మంది కూడాను. ఎమోషనల్ వీడియోస్ చూడమంటే బాగా చూస్తారు. 25-30 ఇంటర్న్షిప్లు వీడియోలు చేశాను కదా, అప్లై చేయడానికి బలుబా మీకు ఒక్కొక్కడికి. నాకు అర్థం కాదు, బద్ధకమా? మా దగ్గర కౌన్సిలింగ్ వచ్చి చెప్తూ ఉంటాడు నాకు, నేను చూడలేదు సార్, నేను అప్లై చేయలేదు, నేను చూశాను కానీ నాకు అర్థం కాలేదు, చూశాను కానీ నేను అప్లై చేయలేదు అంటారు. అసలే ఆపర్చునిటీ నాకు సత్తుంటే ఎవడో నాలో ఉంటాడు కష్టపడి చెప్తుంటే మీరు అప్లై చేసుకోవాలి కదమ్మా. ఏ ఐఐటీని వదలకుండా చెప్పానమ్మా ఈ సంవత్సరం. నేను ఎన్ఐటీలు చెప్పాను కదా, ఐదర్ చెప్పాను కదా, ఐఐసి బెంగళూరు 5 ఇంటర్న్షిప్లు చెప్పాను కదా, జాబ్ ఇంటర్న్షిప్ చెప్పాను కదా. అప్లై చేసుకుని వెళ్ళండి అని చెప్తుంటే ఎంబీబీఎస్ వాళ్ళకి ఇబ్బందిగా ఉందరా, మెడికల్ రెసిడెన్సీకి వెళ్ళాలి, చక్కగా వెళ్ళండి అని మెడికల్ వాళ్ళకి ఒక 5-6 వీడియోలు చేస్తే, లైఫ్ సైన్స్ వాళ్ళకి చేస్తే మేము అప్లై చేయలేదు సార్, మాకు తెలియదు, మేము అప్లై చేయలేదు, మాకు రాదు అంటారు. కనీసం అది కూడా నేర్చుకోలేరంటే నాకు అర్థం కాదు. పిల్లలు, మీ తల్లిదండ్రులు, నిజమైన తల్లిదండ్రులు అది కదా, మీ పిల్లడి దగ్గరికి కూర్చొని బలవంతంగా 10 కాకపోతే 20 కాకపోతే 30 అప్లై చేయొచ్చు కదా. నేను కొన్ని చెప్పానండి, చెప్పని కూడా ఎత్తుకుని అప్లై చేయాలి కదా. సమ్మర్లో ఎందుకంటే ఖాళీగా ఉంటారు, నాకు అర్థం కాదు. మీకు జాబులు ఎందుకు వస్తాయి, ఎందుకు ఉంటాయండి ఇవి?
ఇవన్నీ ఊహించే గత 2 ఏళ్ళ నుంచి 3 ఏళ్ళు చెప్తున్నానండి. ఇప్పుడు లేవల గురించి ఇప్పుడు చెప్పడం ఏంటంటే నేను 3 ఏళ్ల క్రితమే నేను మీకు వార్న్ చేశా. ఈ బీబీఏలకి లేదా బయాలజీకి సైకాలజీకి వెళ్తున్నాడు దేనికి పనికిరాడు స్క్రాప్ డ్రైనేజ్ వాటర్ కంటే ఏమని చెప్పాను కదా. అవి కూడా ఇప్పుడు అర్థమవుతున్నాయి కదా జనాలకి. ఓహో బీబీఏ ఎంబీఏ వేస్ట్ అట్ట చాలామంది చెప్తున్నారు అని ఇప్పుడు చెప్తున్నారు జనాలు. 3 ఏళ్ల క్రితం నుంచి అరుస్తున్నాడు కదా నేను. ఇంకా ఫ్యూచర్లో ఎలా ఉండబడుతుందో చెప్తున్నాను కదా, కొంచెం ఎలర్ట్ అవ్వండి అమ్మ. దయచేసి డీప్ స్కిల్స్ నేర్చుకోండి. టైం వేస్ట్ చేయకండి గంట కూడా. మొబైల్స్ పిల్లలకి ఇవ్వకండి. మ్యాథమెటిక్స్ పుస్తకం చేతిలో పెట్టండి, నేర్పించండి. మంచి పజిల్స్ నేర్పించండి. ఇప్పుడు ప్రోగ్రామింగ్ స్కిల్స్ నేర్పించండి. అల్గారిథమ్స్ నేర్పించండి. మ్యాథ్స్ లేకుండా ప్రోగ్రామింగ్ రాదు. మీతో తలనొప్పి. ప్రోగ్రామ్ అంటే మళ్ళీ ల్యాప్టాప్ కొట్టించి మ్యాథ్స్ లేకుండా ఏమి లేకుండా ప్రోగ్రామింగ్ నేర్చుకుంటారంటారు. వీళ్ళకి తల్లిదండ్రులకి సరిగ్గా బుర్ర ఉండక మా పిల్లలు నేర్చుకుంటారు కదా ల్యాప్టాప్ ఇచ్చి రూమ్ ఇస్తారు. 4 బెడ్రూమ్ ఫ్లాట్ ఈ నానక్రమ కూడాను, లేకపోతే మీ హైటెక్ సిటీని లేకపోతే గచ్చిబౌలి బ్యాచ్ని చూసారు పేరెంట్స్. అసలు వీళ్ళ కాళ్ళకి దండం పెట్టాలి. పిల్లల్ని పాడు చేయడంలో ఫస్ట్ ర్యాంక్ ఎవడొస్తాడంటే హైదరాబాద్లో ఈ పాష్ ఏరియాలో ఉన్న పేరెంట్సే, ఈ మాదాపూర్ బ్యాచే. ఎందుకంటే ఇంటర్నేషనల్ స్కూల్స్కి అనుసంధానంగా ఉంటారు కదా, ఈ డబ్బులు పోగడంతో వాటిలో కాలేజీలో జాయిన్ చేస్తారు. దయచేసి ప్రతి స్టూడెంట్ కూడా ఇప్పుడు ఫ్యూచర్లో జరగబోయే ట్రెండింగ్ నేను చెప్తున్నాను, అర్థం చేసుకోండి అమ్మా. డీప్ సైన్స్ మీకు వచ్చి తీరాలి. మీరు మిగతా కోర్సులు అంతా ఆటోమేషన్ అయిపోతాయి. ఆర్టిస్టిక్ రోల్ లేదు, విఎఫ్ఎక్స్ డిజైనర్ లేదు, యూఏ/యూఎక్స్ డిజైనర్ లేదు, ఇంటీరియర్ డిజైనర్ లేడు. ఇది మీకు అతిశయోక్తిగా ఉంటుంది, కానీ ఇదే నిజం. ఇదే ప్రూవ్ అవుతుంది. 3 ఏళ్ళ నుంచి నేను అదే చెప్తున్నాను. సో ఇది జాబులు తీసేయడం చాలా బాధాకరం. తీసిన వాళ్ళు ఏం చేయాలన్న పాయింట్ కూడా ఒకటి చెప్తాను. దయచేసి తీసిన ప్యానిక్ అవ్వకండి. ఒక వీడియో చేసిన దయచేసి 2 పాయింట్ ప్యానిక్ అవ్వకండి. మనకున్న ప్లస్లు ఏంటి, మనకున్న మైనస్లు ఏంటి, మనకున్న ఈఎంఐలు ఏంటి, మన దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయి, మనం ఎంతకాలం బతకగలం, ఏం చేయాలి ఏంటి అనేది ఫస్ట్ వేసుకుని ప్యానిక్ అవ్వకండి. ఎంత రిజర్వ్డ్ మనీ ఉంది, నెక్స్ట్ ఏ మనీ మనం కట్ చేయాలి, డబ్బులు వేటికి మనం ఎక్స్పెండిచర్ కట్ చేయాలి. సో అసలే ఎనర్జీ తక్కువైపోతుంది, పెట్రోల్ తగ్గించండిరా, లేకపోతే ఇంట్లో ఉండండి నరేంద్ర మోడీ గారు చెప్పినట్టుగాను వీలైనంత వరకు కూడా అంటే ఈ మనీ సేవింగ్స్ అనేది జనరల్గా పొల్యూషన్ కూడా పెరుగుతుంది. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ వాడడం కానివ్వండి. నేను ₹1,00,000 సంపాదించిన నాకేంటి సతీష్ గారు చెప్తారు, ఇవన్నీ చిన్న సూతులు చెప్తున్నారంటే చెత్త అంతా నాకు చెప్తున్నారంటే అని చెప్పేసి నన్ను నమ్మి పడిపోతారు. ఇప్పుడు ₹1,00,000 సంపాదించిన ఆ మనీ సేవ్ చేయడం అనేది చాలా అవసరం ఇప్పుడు ఈ రోజుల్లో. పిల్లలకు స్కూల్ ఫీజులు కట్టాలంటే ఒక్కొక్కటికి 5 లక్షలు 6 లక్షలు తీసుకుంటున్నాడు. మీకు జాబులు ఉంటాయో లేవో తెలియదు. సో సరే ఆస్తులు ఉన్న వాళ్ళు ఉన్నారంటే చాలామంది రియల్ ఎస్టేట్ పుణ్యం అంటే ఆస్తులు పెరిగి ఒక్కొక్కడికి 50 కోట్లు 10 ఉంగరాలు వేసుకుని తిరుగుతున్న బ్యాచ్ ఉన్నారు. ప్రాబబుల్లీ వాళ్ళు ఒక 5% ఉంటారేమో, 10%. బట్ అందరూ ఉంటారండి, చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారండి పాపం. సో వాళ్ళు దయచేసి లగ్జరీ లైఫ్ కాకుండా సింపుల్ లైఫ్, తక్కువ వద్దు ఉన్నవి చాలా సింపుల్ లైఫ్లో ఉండి కొంచెం అలవాటు చేసుకుని ఇన్వెస్ట్మెంట్ పెట్టి మంచి మ్యూచువల్ ఫండ్స్లోనూ వీటిలో పెట్టుకుని క్యాష్ ఫ్లో అయ్యేటట్టుగా ఇలా బంగారాలు ఇట్లా కొనుక్కుని వీళ్ళంత వరకు సేవింగ్ సిస్టంలోకి మీరు రాకపోతే ఫ్యూచర్లో ఇంకో దెబ్బ తగ్గుతుంది. దయచేసి 45 సంవత్సరాల తర్వాత లైఫ్ని దయచేసి ప్లాన్ చేసేసుకోండి. మీ జాబ్ ఉండదనుకుని మెంటల్గా ప్రిపేర్ అయిపోండి. పెన్షన్ ప్లాన్ ఇంకోటి సంథింగ్ వాట్. ఇల్లులు ఈఎంఐలు, స్థలాలు ఈఎంఐలు లాంటి జోలికి దయచేసి వెళ్ళకండి. ఎందుకంటే వార్ జరుగుతుంది. ఇప్పుడు రిసెషన్ వైపు వెళ్తున్నాం మనం. ఇంకా 2026 ఎలా ఉంటుందని అడగండి. ఇంతకంటే వరస్ట్గా ఉంటుంది. 2024లో వచ్చి 25 వరస్ట్గా ఉంటుందంటే నవ్వారు. ఏంటి సార్ 25, 26 ఇంకా వరస్ట్గా ఉంటుందని చాలా వీడియోలో చెప్పాను నేను. నవ్వాడు. 27 ఇంకా వరస్ట్గా ఉంటుందని చెప్తున్నాను. ఇప్పుడు కూడా నవ్వుతారు మీరు. బట్ మళ్ళీ 2027లో మనం మాట్లాడుకుంటాం. ఎందుకంటే వారు జరుగుతున్న ఎఫెక్ట్ చాలా సివియర్గా ఉంది. దీని ఫైనాన్షియల్ ఎఫెక్ట్ ఇప్పుడు పడుతుంది మన మీద. చాలామంది వారు జరిగితే ఆయిల్ గ్యాస్ అనుకుంటున్నారు తెంకర జనాలు. అసలు మొత్తం ఫుడ్ చైనే లేసిపోతుంది. ఇప్పుడు మాన్సూన్ వస్తుంది. అసలు ఎరువుల దగ్గర నుంచి ఫెర్టిలైజర్ దగ్గర నుంచి చాలా ఎఫెక్ట్ ఆల్రెడీ పడుతుంది. ఇదన్నీ గ్లోబల్ చైన్ అండి. ఇదంతా మీరు అనుకున్నట్టుగా సప్లై చైన్ అనేది చిన్న విషయం కాదు. ఇది ఈ రిసెషన్ కానివ్వండి, గ్లోబల్ చైన్ ఇది కానివ్వండి, ఇదంతా కూడా ఆల్రెడీ సివియర్గా ఎఫెక్ట్ పడి ఫైనాన్షియల్గా ఎకానమీ ఇబ్బందికరమైన పరిస్థితికి వస్తుంది. మీరు డబ్బులు అంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటే ఓన్లీ ఎడ్యుకేషన్ పెట్టండి. మిగతా దానికి దీనికే పెట్టకండి అసలు. ఎందుకంటే అది ఇంపార్టెంట్. అది కూడా స్టూడెంట్ని చూసుకుని అతని అసెస్మెంట్ చేసుకుని కొంచెం తప్పదు. ఎందుకంటే దానికి మనం బతకాలంటే అది పెట్టాలి కాబట్టి. పెట్టిన జాబులు రావు కదా సార్, పెట్టి ఉపయోగం ఏంటని చెప్పి కొంతమంది అనుకుంటే యావరేజ్ బిలో యావరేజ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు పెట్టాలి. ప్రతి 100 మందిలో స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఇంట్లో ఉండి ఏం చేయాలో ఖాళీగా తిరిగి స్కూల్కి కాలేజీకి పంపడం తప్ప ఇళ్ళనే. మామూలుగా 6-7 పీపులే జాబ్లో వస్తాయి. మిగతా వాళ్ళందరూ ఈ స్విగ్గీలోను, బ్లింకెట్లోను, జొమాటోలోను, వీటిలోను వాటిలోను ఏదో వేరే ఇంట్లో ఖాళీగా ఉంటే ఏదో దొంగతనాలు లేకపోతే క్రైమ్ చేస్తారని పంపడం తప్ప ఇది కాలేజీలు లేవండి. జనం అందరూ కూడా అంటే పెద్ద ఎత్తునండి. నేను 4 ఏళ్ళ నుంచి చెప్తున్నానండి, పెద్ద ఎత్తుని మాకు ఎంప్లాయ్మెంట్ కావాలి, మాకు ఇండస్ట్రీస్ కావాలి, ప్రైవేట్ జాబులు చేసేవాళ్ళందరూ సెక్యూరిటీ కావాలి. మీరు బిల్ ఎందుకు పాస్ చేయరు పార్లమెంట్లోకి వెళ్ళి, దీనికి సెక్యూరిటీ ఎందుకు ఇవ్వరో, అలాగే కాలేజీలో క్వాలిటీ కాలేజీలు ఎందుకు ఇవ్వరో, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎందుకు ఇవ్వరో అని అడగడం మానేసి భోజనం పెట్టారా, లేకపోతే గుడ్డు పెట్టారా, లేకపోతే ఏమో పెయింట్ వేసారా, లేకపోతే ఇదేంటంటే నాకు అర్థం కాదు. ఇంకెక్కడ ఉన్నాడు అసలు నాకు అర్థం కాదు. గవర్నమెంట్ సోమరిపోతుల్లాగా తిండి పెట్టి డబ్బులు ఇచ్చి ఖాళీగా కూర్చోబెట్టి డిగ్రీ అయిన తర్వాత ఏ జాబులు జాగ్రత్త రోడ్డు మీద తిప్పుతున్నారండి. ఇది కాదు కదా మనం అడగవలసింది. సరే ఈ టాపిక్ వేరే టాపిక్ అనుకోండి, అది డిఫరెంట్ ఒపీనియన్. నేను ఆల్రెడీ గరికపాటి వీడియో మీద నాకు చాలా వివరణ ఇవ్వడం జరిగింది. పబ్లిక్లో
ఏవైనా మంచి ఇది వచ్చి ఇండస్ట్రీస్ ఇంకా రావాలంటే మన జనాలకు ఉద్యోగాలు కావాలంటే ఆ ఇండస్ట్రీస్ రావాలి. ఫ్రీ బీస్ అన్నీ మాకు వద్దు, మాకు ఉద్యోగాలు కావాలి, ఎంప్లాయ్మెంట్ కావాలని ధర్నా చేసిన రోజుని ఈ దేశం బాగుపడుతుంది. అక్కడ రామాలయం కట్టాలా, అది కట్టాలా, ఆకు వీళ్ళను వాడు ఆ జనసేన ఎమ్మెల్యే దేనిని వేసుకెళ్ళిపోయాడా, లేకపోతే విజయసాయి రెడ్డి శాంతినాథన్ వేసుకెళ్ళిపోయి కడుపు చేసాడా, ఏంటిది ఏవి న్యూస్లు ఏంటి, ఇదే మనం మాట్లాడుకుంటున్నాం. అది కాదండి, ప్రతి సోషల్ మీడియాలో ప్రతి ఎడ్యుకేషన్ ఛానల్లో రావాల్సింది క్వాలిటీ ఆఫ్ ది ఎడ్యుకేషన్ అండ్ జాబ్ ఇండస్ట్రీ అండ్ జాబ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. ఇదండి మనం అడగవలసింది, ఫైట్ చేయవలసింది. ప్రాబుల్లీ నేను అడగవలసింది గట్టిగా అడుగుతున్నాను, నేను చేయవలసింది చేస్తున్నాను. సో లే ఆఫ్స్ అనేది ఒక వార్నింగ్ సిగ్నల్ కింద నేను చెప్తున్నాను. దీన్ని భయపడక్కర్లేదు. డెఫినెట్గా అడ్వాన్స్డ్ ఫీల్డ్స్లో, మోడర్న్ ఏరియాస్లో కానీ మీరు ఉన్నట్లయితే మీరు భయపడక్కర్లేదు. ఎందుకంటే చాలా రీప్లేస్మెంట్, రీస్ట్రక్చరింగ్ అవుతుంది, రీట్రాన్స్ఫార్మింగ్ అవుతుంది, రీఆర్గనైజ్ అవుతుంది వర్క్ ఫోర్స్ తప్ప మొత్తం పోదు. వీడియో లాస్ట్లో లేడు ఒరాకలేడు. చెప్పాను కదా, 2024తో కంపేర్ చేస్తే 2025 20% లాభం పెరిగింది. అడిగి 13 బిలియన్లో ప్రాఫిట్ వచ్చింది. అడిగి వాడేవి లాస్లో లేడు, వీళ్ళేవి లాస్లో లేరు. అది పక్కన పెట్టండి. అంటే ఏ కంపెనీస్ లాస్లో ఉన్నాయి, అది ఏ బబులు, ఆ ప్రాఫిట్ తర్వాత వస్తుంది, అది ఇప్పుడు సపరేట్గా వీడియో చేస్తాను. ఏ కంపెనీస్ లాస్ సంబంధించి వేరు, ఇన్వెస్ట్మెంట్స్ వేరు. ఇప్పుడు ఓపెన్ అయ్యేవాడు ఏం చెప్తున్నాడు, ఆల్మోస్ట్ 200 బిలియన్స్ మొత్తం. ఇప్పుడు మొన్న చెప్పింది 300 బిలియన్స్ వాడు ఆల్రెడీ పెడుతున్నారు. ప్రస్తుతానికి లాస్లో ఉన్నా కూడా 2-3 ఇయర్స్ వరకు లాస్లో ఉంటుంది. మీరు భరించండి, రిజల్ట్ వస్తుందని చెప్తున్నారు అనుకోండి, అది వేరే విషయం పక్కన పెట్టండి. బట్ ఓవరాల్గా డెఫినెట్గా కొంచెం జాగ్రత్తగా ఉండండి మాత్రం నేను చెప్పగలను. థ్యాంక్ యూ.